వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. దాదాపు మనము చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటిపోయింది. ఈ 8 నెలలలో 8 నెలలు ఈయన వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినట్టున్నాడు జనాలకి చంద్రబాబు గారు. ఈ చంద్రబాబు గారు ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఏం చేస్తూ ఉన్నారంటే కానీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను. దాదాపు నేను ఆల్మోస్ట్ ఒక 5-6 వీడియోస్ దాకా చేసినట్టున్నా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్కి సంబంధించి. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఏం జరుగుతూ ఉందంటే కానీ నేను ఈరోజు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఏం చేస్తూ ఉన్నారు, ఏంది పరిస్థితి అన్నది మీరు చూడండి. దాదాపు 8 నెలల తన అధికారంలోకి వచ్చి ఈ 8 నెలల కాలంలో న్యూ పెన్షన్ యాడ్ చేసినట్టు ఎక్కడే కానీ డేటా లేదు. ఒక్క న్యూ పెన్షన్ కూడా యాడ్ చేయలేదు తను. వచ్చినటువంటి 8 నెలల కాలంలో ఒక కొత్త పెన్షన్ ఒక్కటి కూడా యాడ్ చేయలేదు. అంటే ఈ 8 నెలల కాలంలో ఎవ్వరు కూడా వికలాంగులు పుట్టలేదు, ఎవరు కూడా పర్మనెంట్గా జబ్బుల బారిన పడలేదు. అంటే కంప్లీట్ క్రిటికల్ ఇల్నెసెస్కి ఎవరు కూడా అఫెక్ట్ కాలేదు. అట్ ద సేమ్ టైము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7 కోట్ల మంది జనాలలో ఎవరు కూడా 60 ఏళ్ళు క్రాస్ అవ్వలేదు అనేది తన ఉద్దేశం. అది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి 60 ఏళ్ళు క్రాస్ అయితే కనుక తనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ రావాలన్నది ఒక గైడ్ లైన్. ఇప్పటికి 8 నెలలు దాటిపోయింది. ఈ 8 నెలలలో ఎంతమంది 60 ఏళ్ళు క్రాస్ అయ్యారు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏ విండో ఓపెనే లేదు. అసలు ఏదైతే విండో ఓపెన్లో ఉన్నదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్లో ఏదైతే ఒక సిస్టమ్ ఉన్నదో మంత్లీ వైజ్ వాళ్ళు న్యూ పెన్షన్స్కి ఒక సిస్టమ్ అలో చేసేటోళ్ళు. ఆ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునేటోళ్ళు న్యూ పెన్షన్ల కోసం. ఇప్పుడు దాదాపు 8 నెలలు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. 8 నెలలలో ఒక న్యూ పెన్షన్ కూడా రిలీజ్ చేయలేదు. ఇదంతా పక్కన పెట్టండి, నేను ఇంకా మీకు ఒక స్టాటిస్టిక్ చెప్దాం అనుకుంటున్నా పెన్షన్ సిస్టంలో ఏం జరుగుతూ ఉందన్నది. వీళ్ళు వచ్చేసి మొత్తం పెన్షన్ కనుక మనం చూసినాం అనుకో, అవ్వ తాతలకి పెన్షన్ ఉంటుంది. అంటే ఓల్డ్ వయసు అయిపోయిన 60 ఏళ్ళు వయసు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉందన్నమాట, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. తర్వాత వితంతువులు ఎవరైతే విడోస్ ఉంటారో, ఎవరైతే మీన్స్ భర్త సరిపోయి భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళకి వితంతువు పెన్షన్ ఇస్తారు. తర్వాత ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఎవరైతే జబ్బు వచ్చి ఆ జబ్బు నయం కాకుండా జీవితకాలం అదే జబ్బు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మెయిన్ కేటగిరీస్ అనమాట, 4 మెయిన్ కేటగిరీస్ ద్వారా పెన్షన్ ఇస్తూ ఉంది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ పెన్షన్లో కనుక మనం చూసుకున్నామనుకో, ఈ పెన్షన్ ఏదైతే ఎక్కడైతే వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి అంతకు ముందు నుంచి ఉండేది. కాకపోతే వైఎస్ఆర్ దీన్ని సడన్గా దాదాపు 200 రూపాయలు, 50 రూపాయలు ఉన్నదాన్ని 200 రూపాయలు, తర్వాత 1000 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ వచ్చాడు. తను దిగిపోయే టైంకల్లా ఇది 1000 రూపాయలు అయింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తన అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ కూడా బాగా తోడ్పడింది దానికి. తను 2019లో అధికారంలోకి వస్తానే దాదాపు 2000 ఉన్నటువంటి పెన్షన్ని విడతల వారీగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా తను దిగిపోయే నాటికి 3000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పేసి తను ప్రూవ్ చేసుకొని జనాలకి ఎవరికైతే హామీ ఇచ్చాడో వాళ్ళకందరికీ నెరవేర్చి దిగిపోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ నేను ఇంతవరకు ఎందుకు చెప్తా ఉన్నానంటే కనుక, దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దాదాపు మే నాటికి దాదాపు 66 లక్షలు పెన్షన్స్ ఇష్యూ చేసేటోడు. ఎవ్రీ మంత్ 66 లక్షల మందికి పెన్షన్స్ ఇష్యూ చేసేటోడు. చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి ఒక ప్రామిస్ చెప్పాడు. ఈ ప్రామిస్ ఏంటంటే కనుక 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు చేస్తానని చెప్పేసి ఒక ప్రామిస్ ఇచ్చాడు. కాకపోతే తను చేస్తూ ఉన్నది ఏంటంటే ఇమీడియట్గా వస్తానే ఫస్ట్ మంతే తను 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు చేశాడు. కాకపోతే వచ్చినటువంటి 8 నెలల కాలంలో ఒక కొత్త న్యూ పెన్షన్ ఇవ్వకపోవడము. రెండోది ఏంటంటే రివర్స్లో ఏం చేస్తూ ఉన్నాడంటే తను పెన్షన్లు తగ్గిస్తూ పోతా ఉన్నాడు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను, తను దాదాపు ఇంకొక 1.5 ఇయర్ దాటిపోతే కనుక దాదాపు 7-8 లక్షలు పెన్షన్లు తీసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి, కొంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక కొత్తగా వీళ్ళ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో, ఎవరైతే వికలాంగులు అవుతారో వాళ్ళు పుట్టుకతోనే వికలాంగుడు అని చెప్పేసి చెప్తా ఉన్నా కానీ వాళ్ళకి మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా మీకు చెక్ చేస్తూ ఉన్నారంట. ఆల్రెడీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేషన్ బేస్ చేసుకునే వాళ్ళకి పెన్షన్ ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది.
అట్లా మొత్తం దాదాపు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తను దిగిపోయే నాటికి. తర్వాత మీరు చూడండి క్లియర్గా దాదాపు జూలై నుంచి దాదాపు మేలో ఇచ్చినటువంటి పెన్షన్లు 66 లక్షల మందికి అయితే కదా, తర్వాత జూన్ జూలై ఆ తర్వాత క్రమేణా దాదాపు ఈ 8 నెలల కాలానికి చంద్రబాబు గారు దాదాపు దాన్ని వచ్చేసి 63 లక్షలకు పడిపోయేటట్టు చేసినాడు. అంటే దాదాపు అప్రాక్సిమేట్గా నియర్ అబౌట్ 3 lakhs వరకు పెన్షన్స్ తీసేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే మీరు చూడండి 3 lakhs పెన్షన్స్ తీసేస్తే నేను బాగా వినండి నేను ఒక సింపుల్ ఒక మ్యాథమెటిక్స్ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఉన్నటువంటి 66 లక్షలు నేను పక్కన డిస్ప్లే చేస్తా ఉన్నాను, ఆ పిక్చర్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్తే కనుక జూమింగ్ చేసి చూడండి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఈ పెన్షన్స్ అన్ని దాదాపు 66 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం వల్ల తనకు వచ్చేటువంటి బడ్డన్ ఏదైతే ఉందో దాదాపు 650 కోట్లు బడ్డన్ అయితే ఉంది గవర్నమెంట్కి. ప్రతి నెల 650 కోట్లు ఎక్కువ పే చేయాల్సి వస్తూ ఉంది. ఏదైతే 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచినటువంటి ఖర్చు ఏదైతే 1,000 రూపాయలు ఉందో అది వచ్చేసి దాదాపు 650 కోట్లు ఎక్కువ బడ్డన్ వస్తూ ఉంది. కాకపోతే చంద్రబాబు గారి కథ ఎట్లుంటుందంటే, చంద్రబాబు గారి కోత ఎట్లుంటుందంటే చూడండి ఇప్పుడు చెప్తాను. ఇప్పటికే దాదాపు 3 లక్షలు పెన్షన్లు తీసేసినట్టు తెలుస్తోంది. ఈ 3 లక్షలు మల్టిప్లై ఇంటూ 1000 వేస్తే దాదాపు 4,000 వేస్తే కన్నా మీకు దాదాపు 120 కోట్లు కట్ చేశాడు ఇప్పటికే దాదాపు. అంటే చూడండి తనకు 650 కోట్లు బడ్డన్ పెరిగింది కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా ఇప్పటికే దాదాపు ఆ 650 కోట్లలో దాదాపు 3 లక్షల వరకు అప్రాక్సిమేట్గా పెన్షన్లు తీసేయడం వల్ల ఒక్కొక్కరికి 4,000 చొప్పున అంటే కన్నా దాదాపు 120 కోట్లు ఇప్పటికే ఆల్రెడీ బడ్డన్ తగ్గించేసుకున్నాడు. ఇంకా పొంగ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సమాజంలో చాలా మంది ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఓల్డేజ్ పెన్షనర్స్ వాళ్ళు భయంలో బతుకుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ పెన్షన్ పోతుందో తెలియదు. ఎందుకంటే విలేజెస్లో ఇప్పుడంతా ఏం చేస్తూ ఉన్నాడంటే చంద్రబాబు గారు అసలు ఉన్నటువంటి సిస్టాన్ని కంప్లీట్గా కొలాప్స్ చేసేసి నిర్వీర్యం చేసేసి ఏదైతే ఎంత అఫీషియల్గా నడుస్తూ ఉండేది, ఎంత ప్రాపర్గా ఎంత ప్రొఫెషనల్గా ఒక సిస్టమ్ రన్ అవుతూ ఉండేది. అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే 1 or 2 daysలో ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ప్రాపర్గా థంబ్ ప్రింట్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇష్యూ చేసి తర్వాత చాలా ప్రొఫెషనల్గా వాళ్ళతో డిస్కస్ చేసి వెళ్ళేటోళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ఎట్లా ఉందంటే ఇప్పుడు అంతా వ్యవస్థ ఇప్పుడు ఎవరైతే ఈ కూటమి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఎవరైతే సెక్రటేరియట్ ఎంప్లాయీ ఎవరైతే వస్తారో వాళ్ళతో కలిపి వీళ్ళు వెళ్ళేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. అంతా కంప్లీట్గా ఇట్స్ లైక్ ఏ మోనార్క్ స్టైల్ అనమాట. అట్ ద సేమ్ టైం అన్ప్రొఫెషనల్ అన్ఎథికల్గా ఉన్నట్టుంది తెలుస్తూ అంటే ఈ మొత్తం సిస్టమ్. తర్వాత ఇదంతా పక్కన పెట్టండి, ఏదైతే ఇంతకుముందు సిస్టమ్ ఉండేదో ఈ సిస్టాన్ని ఫాలో అవడానికి చంద్రబాబు గారు చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యారలల్గా ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. గవర్నమెంట్కి ప్యారలల్గా దాదాపు ఒక 2.5 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాలంటీర్ సిస్టమ్, ఆ వాలంటీర్స్ని యూజ్ చేసుకొని ఈయన పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటోడు. ఇప్పుడు ఏమైంది, ఆయన బడ్డన్ తగ్గించుకోవడం కోసం మొత్తం వాలంటీర్ సిస్టమ్ని ఎత్తేసి ఉన్నటువంటి సెక్రటేరియట్ సిస్టమ్ని యూజ్ చేసుకొని వాళ్ళని పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేపిస్తూ ఉన్నాడు. వాళ్ళలో కూడా దాదాపు వాళ్ళకు కూడా అసహనంగానే ఉన్నట్టుంది, వాళ్ళు కూడా దాదాపు అన్సాటిస్ఫైడ్గా ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పబ్లిక్ లేక్ వచ్చి ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అవుతున్నట్టు న్యూస్ ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి మనకి. ఎందుకంటే వాళ్ళ సిస్టాన్ని కూడా ఈయన టచ్ చేసి వాళ్ళ సిస్టాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్టు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు కార్యాచరణ స్టార్ట్ చేసినట్టున్నారు ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే రెగ్యులరైజేషన్ పేరుతో దాదాపు 10 మంది ఉన్నట్టు చోట దాదాపు 4 తగ్గించేసి 6 మందిని కంటిన్యూ చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు డిసైడ్ చేశారట. తర్వాత వీళ్ళు ఎవరైతే ఇంకా పనిచేస్తూ ఉన్నారో ఈ సెక్రటేరియట్ సిస్టంలో వీళ్ళని దాదాపు పొద్దున్నే 5 గంటలకు వాళ్ళు ఏదో ఊర్లో ఉంటారు, వేరే ఊర్లోకి వేసి ఉంటారు. పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేసి వెళ్ళి పొద్దున్నే 5 నుంచి 10 లోపల ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలంట. అంత ఎమర్జెన్సీ ఏముంది చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు. ఆయన ఏదో కాకర్ల వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు, ఆయన ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ 6-7 o'clock లోపల ఇవ్వకపోతే ఏమన్నా అవుతుందా వాళ్ళకి పెన్షనర్స్కి? ఇప్పుడు 1-2 daysలో ఇచ్చినా కానీ వాళ్ళకి పెద్ద ఇష్యూ లేదు. 1వ తారీఖు ఇస్తావు, 1వ తారీఖు మధ్యాహ్నం కానీ 1 గంటకు కానీ లేదంటే ఈవినింగ్ 5 o'clock కూడా ఇవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సినంత ఎమర్జెన్సీ ఏమైనా ఉంటుంది? అంత ఎమర్జెన్సీ ఏమి ఉంటుంది కదా చంద్రబాబు గారు. ఒకసారి ఆలోచించండి, ఇప్పటికే దాదాపు 3 లక్షల పైన పెన్షన్లు తీసేస్తే సమాజంలో ఉన్నటువంటి ఓల్డేజ్ పీపుల్ ఎలా సర్వైవ్ అవుతారు? మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ సమాజంలో
దాదాపు ఈ 4,000 చూస్తే దాదాపు వాళ్ళకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా కొద్దిగా పని చేసుకుని వాళ్ళు బతికేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని మీరు తీయద్దు. ఎందుకు తీస్తారు? ఇంకా ఏమన్నా ఉంటాయి కదా, ఇంకా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో ఆ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి న్యూ విండో ఓపెన్ చేసేసి న్యూ అప్లికేషన్స్ అలో చేస్తే కన్నా ఎవరైతే ఆల్రెడీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ పెన్షన్కి వాళ్ళు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి ఈ విధంగా. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చినది, మీరు ఇవన్నీ చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చినది, మీరు మళ్ళీ వాళ్ళ జనాలని డిసీవ్ చేస్తే ఎట్లా? ఇదే మంచి పద్ధతి కాదు చంద్రబాబు గారు. చూడండి ఒకసారి ఇట్లాంటి ఇంకా కొత్త పెన్షన్లు ఏమన్నా అలో చేయడం చూడండి. పెన్షన్ని కట్ చేయకోకుండా ఉన్న పెన్షన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్త పెన్షన్ని వెల్కమ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.